హాయ్ గైస్, మొన్న మేము వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. దానికని కొంచెమంత ముందే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. కొంచెమంత ఆయిల్ వేసి దాంట్లో సన్నగా తెల్లగడ్డలు కట్ చేసి వేసుకున్నా. తర్వాత క్యాబేజీ వేసుకున్నా, కోపులుగా కట్ చేసి. క్యారెట్ కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా. కొంచెమంత క్యాప్సికం వేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నా. ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా దీంట్లోనే వేసేసుకున్నా. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నా. చూడండి, వేగుతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ ఒక పెద్దది కట్ చేసుకొని సన్న ముక్కలుగా వేసేసుకున్నా. పచ్చి బఠానీలు కూడా వేసిన. పచ్చి బఠానీలు వేసిన తర్వాత ఆనియన్ వేసిన. చూడండి, వేగుతుంది. ఇలా ఫ్రైడ్ రైస్ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్ వేసేసి తర్వాత అదంతా బాగా మగ్గేంత వరకు సన్నని మంట మీద మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా నేను మూత పెట్టేసి మగ్గించుకున్నా. కొంచెమంతా ఉప్పు వేసిన. ఆల్రెడీ అన్నంలో వేసుకుని తింటాం కాబట్టి దీంట్లో కూడా ఉప్పు వీటికి కూరగాయలకు పట్టాలని చెప్పేసి కొంచెమంతా ఉప్పు వేసుకున్నా, టేస్ట్ బాగుండాలని చెప్పి. ఇదో చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్లోకి అన్నీ మారిపోయినాయి. ఇంకా ఈ స్టేజ్లో కొంచెమంత ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి. మరీ సప్పగా ఉంటే అన్నం తినలేం కదా, అందుకని కొంచెమంతా ఒక సగం ప్యాకెట్ పైన చాట్ మసాలా వేసుకున్నా. నేను చాట్ మసాలా బయట దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చుకొని వేసేసుకున్నా. తర్వాత అన్నం యాడ్ చేసేసి కలుపుకున్నా. పైన కొంచెము మిరియాల పొడి వేసేసి కలిపేసుకుంటాను. తర్వాత వచ్చేసి బాగా కలుపుకున్న తర్వాత మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సోయా సాసు, బ్లాక్ సోయా సాస్ వేసుకున్న. ఒక మూతమైన మాది కొద్దిగానే కాబట్టి అన్నము ఒక మూత సరిపోద్దని వేసేసుకున్నా. ఒక మూత వెనిగర్ వేసుకున్నా. అంతా బాగా కలబెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే కనుక ఎమ్మీగా వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది.